पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ గురించి మనం చెప్పుకుంటాము. ఎలా మన నిత్య జీవితంలో మనం మాస్టర్ జాలకూల్ గారు ఇచ్చినటువంటి మెడిటేషన్స్ అన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం అనేటువంటి విషయం చెప్తూ నేను చదువుకున్నటువంటి దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం నిన్న ఈ మెడిటేషన్ అనేటువంటిది ఇవి చేయడం చేత మనకి ఏమిటి ఉపయోగాలు, వీటి వల్ల మనలో ఏంటి మార్పులు వస్తాయనేటువంటి విషయం నిన్న చదువుకున్నాం. They can be used more easily and the mind is keener than ever before. సో మన మైండ్ ఇదివరకన్నా ఈ సాధన చేయడం చేత ఇంకా చాలా కీన్గా పనిచేయగలుగుతుంది, ఇంకా చాలా విచ్చుకొని చాలా చక్కగా పనిచేయగలుగుతుంది మన మైండ్. దానివల్ల ఏంటంటే కనుక మనం నిత్య జీవితంలో మనం చేసుకునేటువంటి పనులు గంట పట్టేది అరగంటలో అయిపోతాయి మనకి. తర్వాత ఆధ్యాత్మిక సాధన కూడా మనసు చక్కగా ఫోకస్ అయ్యి చక్కగా మన అంతర్ముఖ సాధన కూడా ఎంతో ఉపయోగపడుతుంటుంది. అందు గురించి అన్ని విధాలుగా కూడా మనకి మెడిటేషన్ అనేటువంటిది రోజు చేసుకోవడం చాలా అవసరం. Advanced thinkers in the West, as we have been seen earlier in this work, place the higher mental faculties and the seat of the intuition in the higher brain and the lower mental faculties and the higher emotional reactions in the lower brain. This is in line with the Eastern teaching that the soul has its seat in the center of force in the region of the pineal gland, whereas the personality has its seat in the center of force in the region of the pituitary body. ఇంకొక విషయం ఏంటంటే మనలో ఈ పీనియల్ గ్లాండ్, ఈ పిట్యూటరీ బాడీ, ఇవి రెండు కూడా మనకి పీనియల్ గ్లాండ్ ఏమో హయ్యర్ ఎనర్జీస్, హయ్యర్ మైండ్కి సంబంధించి అది పనిచేస్తుంటుంది. పిట్యూటరీ బాడీ ఏమో మన యొక్క భౌతికమైనటువంటి దేహము ఇది చక్కగా ఉంచుటకు ఈ పిట్యూటరీ బాడీ అనేటువంటిది పనిచేస్తుంటుంది. ఈ రెండింటి యొక్క ఇది చేత మనకి సమస్తము నిర్ణయింపడుతుంటుంది. హయ్యర్కి సంబంధించినంత పీనియల్ గ్లాండ్, లోవర్ దానికి సంబంధించినంత కూడా పిట్యూటరీ బాడీ, వీటి యొక్క సమ్మిశ్రం చేత సమస్తము నిర్ణయింపడుతుంటాయి. The hypothesis upon which the newer school in the educational field will eventually proceed, if the theories propounded in this book have any basis in fact, might be expressed in the following propositions. So, కొన్ని మనకి ఈ ప్రిన్సిపల్స్ అనేటువంటి మనకు కొన్ని చెప్తున్నారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే the center of energy through which the soul works is in the upper brain. During meditation, if effective, energy from the soul pours into the brain and has a definite effect upon the nervous system. If, however, the mind is not controlled and the emotional nature dominates, as in the case of pure mystic, the effect makes itself felt primarily in the feeling apparatus, the emotional states of being. So, ధ్యానం అనేటువంటిది మనం చక్కగా చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే
మనకి ది సెంటర్ ఆఫ్ ఎనర్జీ త్రూ విచ్ ద సోల్ వర్క్స్ ఈజ్ ఇన్ ది అప్పర్ బ్రెయిన్. సో అప్పర్ బ్రెయిన్ అంటే మన సోల్ యొక్క లింకప్ అవడం, సోల్ నుంచి మన యొక్క అప్పర్ బ్రెయిన్ కి లింకప్ అవడం అనేటువంటి జరుగుతుంది. అప్పర్ బ్రెయిన్ అంటే మన యొక్క మనస్సు, దాని నుంచి మన యొక్క మైండ్ తర్వాత మన యొక్క బ్రెయిన్, వీటికి ఒక చక్కటి లింకప్ అనేటువంటిది ఏర్పడడం చేత మనం ధ్యానం అనేటువంటి చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఎమోషనల్ నేచర్ అన్నది ఫస్ట్ స్టెబిలైజ్ అయిపోతుంది. సో అనవసరంగా అటు ఇటు పరిగెట్టడం, అదేదో ఆలోచించేస్తుండడం, ఇదేదో చేసేద్దాం అనిపించడం, అట్లా చేసేద్దాం ఇట్లా చేసేద్దాం, ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు వీటిలో ఒక స్టెబిలైజ్డ్ ఫామ్ లోకి వచ్చేస్తాం. ఏవి పడితే ఆలోచించేయడం, ఎట్లా పడితే అట్లా చేసేద్దాం, ఏదో రకంగా చేసేద్దాం, ఇలాంటి ఈ డిస్టర్బెన్సెస్ అన్నటువంటిది వీడికి ఉండకుండా ఒక చక్కగా ప్రశాంతంగా వీడు చేసుకుంటూ వెళ్ళడం, వాడి నిత్య జీవితంలో పనులన్నీ అన్నటువంటిది వీడికి ఉంటుంది. అది సో మెడిటేషన్ అనేటువంటిది చేసుకోవడం చేత ఫస్ట్ బేసిక్గా వీడి యొక్క ఎమోషనల్ నేచర్స్ అన్ని కూడా స్టెబిలైజ్ అయిపోతాయి. When the mind is in the dominant factor, then the thought apparatus in the higher brain is swung into as organized activity. ఈ డిస్టర్బెన్సెస్ అంటే ఒక ఆర్గనైజ్డ్ గా వీడు వెళ్తాడు వీడి లైఫ్ లో అని చెప్తే, ఏదో వాళ్ళందరూ పరిగెట్టేస్తున్నారు కదా వీడు పరిగెట్టేయడం అనేటువంటి చేయడు. అందరు పరిగెడుతున్నారంటే సరే వాడిని పరిగెట్టినాయి, వీడు పరిగెట్టడు. వీడు అక్కడ స్థలాలు తక్కువ కమ్ముతున్నారట, అక్కడోడు కొనేస్తాడు, ఇక్కడోడు కొనేస్తాడు, ఇది అది అప్పులు తీర్చుకోలేక ఇబ్బందులు పడ్డాడు, అయ్యో మళ్ళీ ధరలు పెరిగిపోతాయని కొనేసాను కానీ వేరే ఉద్దేశం, ఇలాంటి ఈ బుర్ర వేడి చేసుకోవడానికి ఉండదు. వీడు స్టెబిలైజ్డ్ ఫామ్ వీడు వెళ్తుంటాడు అంతే. జాగ్రత్తగా ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేసుకుంటూ వెళ్తాడు. అది వీడికి వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ 2, in the region of pituitary body you have the seat of the lower faculties when coordinated in the higher type of human being. Here they are coordinated and synthesized, and as we have been told by certain reputable schools of psychologists and endocrinologists, here are to be found the emotions and the more concrete aspects of the mind. ఇదంతా కూడా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో మనం చదువుకున్నాం. మన యొక్క బాడీ సిస్టమ్ అంతా కూడా మనకి మెయింటైన్ చేసి పెడుతూ ఉన్నటువంటిది మామూలుగా మన యొక్క ఆర్టీరియల్ సిస్టము, నర్వస్ సిస్టము. ఓకే, ఇంతవరకు అది జరుగుతుంది. నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తున్నటువంటిది ఏంటంటే ఎండోక్రినాలజీ. ఎండోక్రినాలజీ చక్కగా మనకి మెయింటైన్ అవుతుంటే నర్వస్ సిస్టమ్ చక్కగా పనిచేయదు. కనుక ఎండోక్రినాలజీకి అన్ని గ్లాండ్స్, మనలో ఉన్నటువంటి అన్ని గ్లాండ్స్ చక్కగా పనిచేయడానికి పైన ఇంకొక గ్లాండ్ ఉంది, దాన్ని అన్నారంటే కనుక పిట్యూటరీ బాడీ. ఈ పిట్యూటరీ బాడీ చక్కగా మనకు పనిచేస్తుంటే మిగిలిన గ్లాండ్యులర్ సిస్టమ్స్ అన్ని కూడా చక్కగా రెగ్యులేట్ అవుతుంటాయి. లేదా ఈ గ్లాండ్యులర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చక్కగా రెగ్యులేట్ చేసుకుని వీడు పిట్యూటరీ బాడీకి వెళ్తారు. పిట్యూటరీ బాడీ చక్కగా వీడికి మెయింటైన్ అవుతుంటుంది. దానివల్ల మిగిలిన గ్లాండ్స్ అన్ని కూడా వీడిలో మెయింటైన్ అవుతుంటాయి. అది బేసిక్గా మనం బాగా అర్థం చేసుకోవాల్సింది. సో పిట్యూటరీ బాడీ ఎప్పుడైతే మన దేహంలో చక్కగా అది పనిచేస్తుంటుందో విచ్చుకొని, అప్పుడు మిగిలిన గ్లాండ్యులర్ సిస్టమ్స్ అన్నీ వీటి భౌతికమైనటువంటి దేహం చక్కగా హాయిగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుంటుంది. దానివల్ల వీడు ఏంటంటే కనుక వీడి యొక్క భౌతికమైనటువంటి నేచరు, భౌతికమైనటువంటి పనులు ఇవన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతాడు. అందువల్ల ఏంటంటే వీడి యొక్క పిట్యూటరీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది రాకుండా, లేదా వీడు ఆరోగ్యవంతముగా వీడు ఉంటూ ఉండడం, దానికి తగ్గట్టుగా వీడు ధ్యానం అనేటువంటి చేసుకుంటుంటే ఏమవుతుందంటే వీడి పిట్యూటరీ బాడీ చక్కగా మెయింటైన్ అవుతుంది. సో పిట్యూటరీ బాడీ చక్కగా అంటే వీడికి పీనియల్ గ్లాండ్ నుంచి పిట్యూటరీ బాడీకి ఎనర్జీస్ అన్ని కూడా వస్తుంటాయి. పిట్యూటరీ బాడీ నుంచి మిగిలిన గ్లాండ్స్ కి ఎనర్జీస్ అనేటువంటివి వస్తుండడం వల్ల మిగిలిన గ్లాండ్స్ అన్ని కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే మిగిలిన గ్లాండ్స్ అన్ని ఆరోగ్యంగా ఉంటాయో అప్పుడు వీడికి డయాబెటీస్ కానీ ఇంకేవో ఇవన్నీ ఏవి రావు. ఒకవేళ వచ్చిన స్టెబిలైజ్డ్ ఫామ్ లో అలా ఉంటాయి అంతే, ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా. మెయిన్ గా ఏంటంటే గ్లాండ్స్ అన్ని కూడా చక్కగా విచ్చుకుని పనిచేయడానికి దానిలోకి వెళతాయి. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ says, when the personality, the sum total of physical, emotional and mental states is of a high order, then the pituitary body functions with the increased efficiency and the vibration of the center of energy in its neighborhood becomes very powerful. ఎప్పుడైతే కనుక వీడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ 3 ప్లేన్స్ వీటిలో స్టెబిలైజ్డ్గా అంటే మనోవాకాయ కర్మలు అని మనకి ఏవైతే చెప్తారో అలా వీటిలో ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ 3
అంటే గందరగోళంగా ఉండకుండా ఒక ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే పిట్యూటరీ బాడీ ఇంకా కాస్త ఎఫిషియన్సీగా అది పనిచేయగలుగుతుంది. ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అంటున్నారు. అంటే మనలో ఏవో భయాలు, ఆందోళనలు, దిగులు, విచారాలను లేదా టెన్షన్స్ అని ఇలాంటివి బాగా పెట్టేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, మనలో ఉండేటువంటి ఎటర్నల్ కార్టెక్స్, ఎటర్నల్ మెడ్లా వాటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. వాటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. ఎప్పుడైతే వస్తుందో అవి డైరెక్ట్గా వెళ్ళి పిట్యూటరీ బాడీని ఇంపాక్ట్ చేస్తాయి. అప్పుడు పిట్యూటరీ బాడీ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే బాడీలో స్టార్ట్ అయింది. దానివల్ల మిగిలిన ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అందు గురించి మనం ఎప్పుడు కూడా మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన యొక్క మెయిన్గా ఇక్కడ ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్. అంటే ఫిజికల్ ప్లేన్ అంటే టైంకి భోజనం చేయడం, టైంకి పడుకోవడం, టైంకి జీవిస్తూ ఉండడం, అది ఫిజికల్ ప్లేన్ సంబంధించినటువంటి పని. ఆస్ట్రల్ ప్లేన్లో వీడు అక్కర్లేనటువంటి ఆలోచనలు, అక్కర్లేనటువంటి ఇవన్నీ చేసేసుకుంటూ అది దాని గురించి అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అనేటువంటి ప్లాన్లు వేసేస్తూ ఎక్కువగా అంటే వీడికి శక్తికి మించినటువంటి పనులు చేసేద్దాం అనేటువంటి దీనివల్ల ఏమవుతుందంటే వీడి ఆస్ట్రల్ ప్లేన్ అంతా కూడా డిస్టర్బ్డ్గా తయారైంది. సో అలా జరగకుండా వీడు చక్కగా వీడు ఏ పని చేయగలడో అంతవరకే చేసుకుంటూ వెళ్ళడం, ఎలా చేయగలుగుతూ వెళ్తాడో అలా చేసుకుంటూ వెళ్ళడమే మార్గంగా వీడు తెలుసుకొని వీడు జీవిస్తూ ఉన్నప్పుడు వీడి ఆస్ట్రల్ ప్లేన్ ప్రశాంతంగా ఉంటుంది. పేరు కళ్ళు మూసుకుని కూర్చునేటప్పటికి మనకు ప్రశాంతంగా ఉంటుందా లేదా అవి ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే అవి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ప్రశాంతంగా లేదు, అది స్టెబిలైజ్డ్ ఫామ్గా లేదు. స్టెబిలైజ్డ్గా ఉందనుకోండి వీడు కళ్ళు మూసుకుంటే ప్రేయర్ అలా ఉంటుంది. అంతే ఎంతసేపు చేస్తుంటే అంతసేపు అలా మాస్టర్ ఫిగర్ ఉంటాయి. మనకి వేరే ఆలోచనలు ఎందుకు వచ్చేస్తున్నాయంటే మన ఆస్ట్రల్ ప్లేన్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మనకు. సో ఈ ఆస్ట్రల్ ప్లేన్ ఎప్పుడైతే డిస్టర్బెన్స్గా ఉంటుందో వీడు నిద్రపోయినా వీడికి నిద్ర అనేటువంటిది ప్రశాంతంగా ఉండదు. వీడికి అవి ఓ కళ్ళు వస్తుంటాయి, వాడు వస్తున్నాడు, వీడు ఇలా ఎవరు తిరిగిపోతుంటారు. పొద్దున్న లేచాడు వీడికి ఫ్రెష్నెస్ ఉండదు. కనుక అలా జరగకుండా వీడు ఆస్ట్రల్ ప్లేన్ ప్రశాంతంగా ఉంచుకోవడం అనేటువంటిది వీడు చేసుకుంటూ రావాలి. అది చేసుకోవడం తర్వాత మెంటల్ ప్లేన్ దాన్ని కూడా వీడు స్టెబిలైజ్ చేసుకోవాలి. అంటే వీటిలో వచ్చేటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమిటి ఆలోచనలు, ఈ అక్కర్లేని ఆలోచనలు అయితే దాన్ని జాగ్రత్తగా పక్క పెట్టేయడానికి, మంచి ఆలోచనలు రావడానికి, ఒక మంచి ఆలోచనలు మంచి పనులు చేయడంలో వీడు నిమగ్నం అవుతుంటే వీడు ఒక మెంటల్ ప్లేన్ అనేటువంటిది ప్రశాంతంగా ఉంటుంది. ఈ రకంగా ఈ మూడు వీడు స్టెబిలైజ్ చేసుకుంటూ వెళితే గనక వీడు ఒక పిట్యూటరీ బాడీ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంటుంది. అది నెక్స్ట్ పీనియల్ గ్లాండ్ తోటి అది అనుసంధానం చెందడం అన్నటువంటిది అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండింటికి మధ్యలో బ్రిడ్జ్ అనేటువంటిది ఫామ్ అవుతుందో అప్పుడు పీనియల్ గ్లాండ్ నుంచి చక్కగా పిట్యూటరీ బాడీకి ఎనర్జీస్ అనేటువంటివి వస్తాయి. దాని ద్వారా దేహము ఇవన్నీ కూడా చక్కగా మెయింటైన్ అవ్వబడుతుంటాయి. సో పీనియల్ గ్లాండ్ అంటే అగైన్ ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ది సోల్. సోల్ నుంచి వీడికి మైండ్కి చక్కగా మంచి కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యి సోల్ చక్కగా వీడి మైండ్ని దాన్ని అన్నిటిని వాడుకుంటూ చక్కగా ఏది ఆలోచించాలో అదే ఆలోచిస్తూ ఉండడం, అక్కర్లేని ఆలోచించకుండా ఉండగలిగేటువంటి ఇవన్నీ కూడా వీడికి ఏర్పడుతుంటాయి. So this is the third point. Fourth point says the center in the region of the pineal gland and the higher brain are brought into activity through learning to focus the attentive consciousness in the head. So attentive consciousness in the head. దీన్ని అంటే అటెంటివ్ కాన్షియస్నెస్ అంటే దేని మీద దృష్టి ఉండాలో దాని మీద దృష్టి ఉండాలి. పక్క వాటి మీద దృష్టి వస్తుంది అంటే దట్ మీన్స్ వీటిలో అటెంటివ్ కాన్షియస్నెస్ లేదండి అని. ఎదురుగుండా వాడికి కాయ మాత్రమే కనిపించింది, చుట్టూ ఆకులు ఇంకేవి కనబడలేదు అంతే. దట్స్ మీన్స్ అటెంటివ్ కాన్షియస్నెస్ ఉండాలి. వేరే వాడికి లేదు. పక్కన అవి ఇవి అన్ని కనబడుతుంటే అసలుది కనబడట్లేదు వాడికి అలా. సో అటెంటివ్ కాన్షియస్నెస్ ఇన్ ద హెడ్. దీన్నే మనకి ఏమని చెప్తారంటే రైట్ విత్డ్రాల్ ఆర్ రైట్ అబ్స్ట్రాక్షన్ అని అంటారు. రైట్ విత్డ్రాల్. This means the development of the capacity to subjugate the outward going tendencies of the five senses. So the aspirant taught the right withdrawal or abstraction of the consciousness which is outgoing towards the world of phenomena. సో వీడు అంటే వీడు కళ్ళు మూసుకున్నాడికి లేదా వీడు ఏదైనా ఒక పని చేస్తున్నాడు, ఏదైనా ఒక మంచి విశ్వాసనం వింటున్నాడు. వింటుంటే కళ్ళ ఎదుర్కొంటే ఏదైనా ఎవడో స్వీట్ ప్యాకెట్ ప్రసాదం కానీ తెచ్చిపెట్టాడు, విశ్వాసం ఆగిపోతుంది. అవి ఏం స్వీట్ ఇలా అంటే మన యొక్క ఫైవ్ సెన్సెస్ కూడా చక్కగా ఒకే దాని మీద అలా ఫోకస్ అయి ఉండగలగాలి. ఈ ఫైవ్ సెన్సెస్ కూడా మనకి అవసరం లేదనిపించినప్పుడు అవన్నీ కూడా విత్డ్రా అయిపోవాలి. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ వేరేది ఏది మనం వినవలసినటువంటిది అంతర్ముఖ సాధన. ఇదేదో వీడు ఓంకారం చేసుకుంటూ కూర్చున్నాడు, ఇంకా వేరేవి ఏవి వీడికి వినిపించవు.
నెమ్మదిగా రైట్ విత్డ్రాల్ అన్నారు దాని అందు గురించి. అంటే ఈ 5 సెన్సెస్ అన్ని కూడా ఓంకారంలో లీనమైపోతాయి అంతే. సో అలా జరిగేటట్టుగా సాధన చేసుకోండి. దట్ ఈస్ ది 4th పాయింట్ ఇది. సో ఇందులో ఏమని చెప్తున్నారంటే, his consciousness in the great central station in the head, from whence energy can be consciously distributed as he participates in the great work, from whence he can make a contact with the realm of the soul, in which he can receive the message and impressions which emanate from that realm. సో ఇవి 5 కూడా ఎప్పుడైతే విత్డ్రా అయిపోతాయో, విత్డ్రా అయిపోయి పిట్యూటరీ బాడీ, పీనియల్ గ్లాండ్ వీటిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, అప్పుడు పైనుంచి వీడికి అందివ్వబడేటువంటి సత్యములు లేదా చోట్లో ఉన్నటువంటి రహస్యములు లేదా చోట్లో ఉన్నటువంటి జ్ఞానము వీడికి శాస్త్రారం ద్వారా వీడికి అందుతూ ఉంటుంది. చక్కగా వీడు అలా కనులు మూసుకున్న ధ్యానంలో కూర్చున్నాడికి చోట్లో ఉన్నటువంటి రహస్యములు ఇవన్నీ కూడా చక్కగా అలా తెలియబోతుంటాయి. అంతే, అలా వస్తుంటాయి రీమ్స్ అన్నారు వాటిని. అందు గురించి ఇవన్నీ వీడికి అలా అందివ్వబడుతుంటాయి సోల్కి. సోల్ నుంచి వీడి మైండ్లోకి అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అది జరుగుతుంటుంది. The various avenues of sense perception are brought into present condition. The consciousness of the real man no longer surges outwards along its 5 avenues of contact. The 5 senses are dominated by the 6th sense, the mind, and all the consciousness and the perceptive faculty of the aspirant is synthesized in the head and turns inward and upward. Inward and upward. అంటే వీడి యొక్క 5 సెన్సెస్ అన్ని కూడా 6th సెన్స్ గా చెప్పబడినటువంటి మనసులోకి ఉండిపోతాయి. వాడు మనసు చూడాలనుకుంటే కన్నుతో ఇదిగో ఇది చూడంటుంది. చెవులతో వినమని చెప్పలేదు కాబట్టి చెవులు ఇంకా వేరేది వినదు. కన్నుతో చూడమని చెప్పి అదే చూస్తుంటున్నాను. లేదా కన్నులతో నువ్వు చూడాల్సిన పని లేదు, ఈ చెవులతోటి వినవలసినటువంటి శబ్దాన్ని అలా వింటూ కూర్చో అంటే ఈ కన్నులు ఎదుర్కొంటే ఎవడు కదిలినా ఏమన్నా వీడికేం కనబడదు. అలా చెవులతో ఆ శబ్దం అలా వింటుంటాడు అంతే. సో మనస్సు అనేటువంటి వీడికి ప్రధాన, అంటే మనస్సు ఆధిపత్యం వహించి స్వైతంత్రాన్ని వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ రకంగా వీడు తయారయ్యేటికి వీడు చక్కగా పెర్సెప్టివ్ ఫ్యాకల్టీ ఆఫ్ ది ఆస్పిరెంట్ ఇస్ సింథసైజ్డ్ ఇన్ ద హెడ్. ఇవన్నీ కూడా చక్కగా ఈ మనస్సు వెళ్ళి బుద్ధితో లింక్ అవ్వడం, చక్కగా ఇక్కడ ఈ శాస్త్రారం నందు చక్కగా వెలుగు విప్పారి తద్వారా వీడికి అందివ్వబడేటువంటి జ్ఞానమును, వీడికి చోట్లో ఉన్నటువంటి విషయములు లేదా వీడు చేసుకునేటువంటి పనులు నిత్య జీవితంలో ఎలా అయినా వీడు తీసుకోవచ్చు. రోజు వీడు చేసుకునేటువంటి ఆఫీస్ పనులైనా ఏదైనా వీడు హెడ్ సెంటర్లో చక్కగా వీడికి ఎనర్జీస్ అన్నట్టు వస్తున్నప్పుడు వీడు చేసేటువంటి పనులు చక్కగా అందులో ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కడో వీడికి చక్కగా టక్కని వీడు ఐడెంటిఫై చేసేయగలడు. దాన్ని ఇలా రౌండ్ ఆఫ్ చేసేస్తాడు, ఇది చేసేస్తాడు, సంతకం పెట్టి ఇచ్చేస్తాడు. అరే మరి మనకు మామూలుగా ఒక 10 పేజీలు డ్రాఫ్ట్ రాసినటువంటి దాన్ని వాడు స్క్రీన్ చేసి చూసుకోవడానికి తప్పు పెట్టడానికి వేరే వాడికి 2-3 గంటలు పట్టచ్చు. వీడు 10 నిమిషాల్లో చూసేస్తాడు, టక్కని ఇచ్చేస్తాడు. ఇంత స్పీడ్గా ఎలా చేస్తాడని వీడు కరెక్ట్గా వీడు తప్పులు పెట్టాడు, ఇంకా వేరే తప్పులు ఉండవు అందులో. ఎలా చేస్తాడు అంత ఎఫిషియన్సీ అంటే వాడి సెన్సెస్ అంత షార్ప్గా పనిచేస్తున్నాడు. అందుగురించి నెక్స్ట్ పాయింట్స్లో ఏమని చెప్తారంటే, మెడిటేషన్ అంటే బిజినెస్ మ్యాన్ వాళ్ళ లాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి నేర్పించడం చాలా ఈజీ అండి అని చెప్తారు ఆయన. సో మెంటల్ ప్లేన్ బికమ్స్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాన్స్ యాక్టివిటీ. దిస్ విత్డ్రాల్ ఆర్ అబ్స్ట్రాక్టింగ్ ప్రాసెస్ ప్రొసీడ్స్ ఇన్ స్టేజెస్. ఈ విత్డ్రాల్ యాక్టివిటీ అంటుంటుంది స్టేజ్ బై స్టేజ్గా వస్తుంటుంది. అది ఏమని చెప్తున్నారంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ది విత్డ్రాల్ ఆఫ్ ది ఫిజికల్ కాన్షియస్నెస్ ఆర్ పర్సెప్షన్ త్రూ హియరింగ్, టచ్, సైట్, టేస్ట్ అండ్ స్మెల్. These modes of perception becomes temporarily dormant and man's perception becomes simply mental and the brain consciousness. Mental and brain consciousness అంటే మన కనులతో చూడకుండా ఎలా చెప్పగలుగుతామండి? దాన్ని మనకు మాస్టర్ గారు చెప్తారు కదా, అది వీటిల్లో అంటే మన లోపల ఇంకొక సెన్సెస్ ఉన్నాయి. అంటే దాన్ని బేస్ చేసుకుని దీన్ని మనం భౌతికంగా ఉండేటువంటి విషయాన్ని మనం ఎస్టిమేట్ చేస్తారు. దాన్ని మనకి ఏమంటారు, మన ఇంటికి వచ్చేటికి ఫలానా వెంకట్రావు చెప్పులు ఉన్నాయి అంటే చెప్పులు చూసేటికి వెంకట్రావు ఇంట్లో ఉన్నాడు అంటే విషయం మనకు తెలుస్తుందని చెప్తారు మాస్టర్ పతంజలిలో. అలా మనలో ఈ బ్రెయిన్ ఫ్యాకల్టీ అంటే చక్కగా విచ్చుకునేటప్పటికి ఈ 5 సెన్సెస్ ని ఎక్కువ వాడక్కర్లేదు అంటే విషయం తెలుస్తుంది. ఎక్కడ తప్పు ఉందో కరెక్ట్ గా దాని మీదే వీడు మైండ్ అండ్ ఫోకస్ అవుతుంది. దానిలో తీసి పక్క పెట్టేస్తారు, మిగిలిన పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా తమాషాగా అనిపిస్తుంది మనకి, చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఆ ఒక్క పాయింట్ నే పట్టుకున్నాడు అంతే. మరి మిగిలిన వాళ్ళంటే ఆ రాసినటువంటి 20 పేజీలో చదవాలి. వీడు 20 పేజీలు చదవక్కర్లేదు. ఎక్కడెక్కడ తప్పుందో కరెక్ట్గా వీడి మైండ్ అంటే దాని మీద ఫోకస్ అవుతుంది. అది దేని చేత వస్తుంది అంటే కనుక మన కనులతోటి ప్రతి లెటర్ మనం చదువుతుంటే అది రాదండి. లోపల ఇంకొక ఇది ఉంది, చక్షు ఉంది.
ఆ చక్షు ఇచ్చుకొని వీటిలో పనిచేస్తున్నప్పుడు ఇది చక్కగా డైరెక్ట్గా వెళ్ళి కన్ను అక్కడ చూడని చెప్తుంది మైండ్. కరెక్ట్గా ఆ పాయింట్ని వీడు చూస్తాడు అంతే, అయిపోయింది, ఫినిష్. సో అలాంటి ఆపరేటర్స్ వీడిలో తయారవుతుంది అనమాట అది. So that is the first point. Second point is the withdrawal of the consciousness into the region of the pineal gland, so that man's point of realization is centralized in the region between the middle of the forehead and the pineal gland. So right withdrawal అంటే జరుగుతుంది, వీడికి చక్కగా పీనల్ గ్లాండ్ తోటి వీడికి లింక్ పోతారు. దాన్నే మనకి ది హయ్యర్ బ్రిడ్జ్ అంటుంది, ఇది జరుగుతుంది వీడికి. ఈ విత్డ్రాల్ అంటే జరగకపోతే హయ్యర్ బ్రిడ్జ్ ఏర్పడదు వీడికి. ఎందుకంటే కన్నులతోటి చెవులతోటి పక్కన ఆవడొచ్చి కూర్చున్నాడు ప్రేయర్కి ఇదే దృష్టి ఉందనుకోండి, వీడికి ప్రేయర్లో నమస్కారం మాస్టర్ అని వీడికి రైట్ విత్డ్రాల్ ఎక్కడ జరుగుతుంది, జరగదు. కనుక రైట్ విత్డ్రాల్ చక్కగా జరిగేటప్పుడు వీడికి ఏమవుతుందంటే ఈ పీనల్ గ్లాండ్ అంటే చక్కగా వీచుకోవడం, తద్వారా వీడికి హయ్యర్ బ్రిడ్జ్ అంటే చక్కగా ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అది. సో దిస్ కంప్లీట్స్ ది ఫోర్త్ పాయింట్. Now fifth point says, when this has been done and the aspirant is acquiring the ability so to focus in the head, the result of this process of abstraction is as follows. అంటే ఇందాక చెప్పినటువంటి రైట్ విత్డ్రాల్ దాని యొక్క ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, the five senses are being steadily synthesized by the sixth sense, the mind. This is the coordinating factor. Later it is realized that the soul has an analogous function. The threefold personality is thus brought into a direct line of communication with the soul, and the man therefore in time becomes unconscious of the limitations of the body nature, and the brain can be directly impressed by the soul via the mind. The brain consciousness is held in a position, in a positive waiting condition, with all its reactions to the phenomenal world utterly, though temporarily inhibited. The phenomenal world లో ఈ బ్రెయిన్ అనేటువంటిది ఇందాక చెప్పుకున్నటువంటిది, ఇవన్నీ కూడా ఫైవ్ సెన్సర్స్ కూడా అనవసరమైన విషయాలు పక్కన ఏం బొమ్మలేసాడు వీటి మీద ఎక్కడ పోదు. డైరెక్ట్ గా ఎక్కడ తప్పు ఉందో ఈ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఎక్కడ వాడు డబ్బు దాచాడో కరెక్ట్గా వీడు మైండ్ వెళ్ళి దాని మీద ఫోకస్. మరి వేరే వాడికి ఫోకస్ అవ్వలేదు, అక్కడ పెడతాడని ఎవడు ఊహించరు. మరి వీడి మైండ్ ఎలా ఫోకస్ అయిందంటే అది లోపల వాడు చాలా సాధన చేసుకుంటాడు. కరెక్ట్గా వెళ్ళి ఆ డబ్బా తీయండి అంటాడు, ఆ డబ్బా తీయడు, అందులో పట్టుకుపోదా అయిపోయింది. అది ఎలా పట్టేసాడు ఏంటంటే వాడి యొక్క సెన్సెస్ అంత షార్ప్గా వాడు తయారు చేసి పెట్టుకున్నాడు, ఇంకా వేరే వాటి మీద వాడి దృష్టి పోదు వాడు. సో ఈ రకంగా వీడు అంతర్ముఖ సాధన ఆయన చేసుకున్నవాడికి ఏది చూడాలో దాన్నే చూస్తాడు, ఆ వస్తువు ద్వారా ఏది వ్యక్తం అవుతుందో దాన్నే చూసుకుంటూ వెళతాడు. ఇంకా వేరేవి వీడిలో దృష్టిలో ఏర్పడదు. వాడు ఇంటికి వెళ్తే నాకు కాఫీ ఇచ్చాడా, వీడు బిస్కెట్ ఇచ్చాడా, ఇవేమి వాడుకుంటాడు. ఆ డైరెక్ట్ గా ఆ పర్సన్ ని వాడి ఉద్దేశం ఏంటి, వాడిలో ఉన్నటువంటి అంతర్యాన్ని వీడు చూసుకుంటూ వీడు వెళ్ళిపోతాడు. దాన్ని ఏమన్నారంటే రైట్ విత్డ్రాల్. వాడు వేసుకున్న డ్రెస్ మనకి సోఫా మీద కూర్చోబెట్టాడా, చైర్లో కూర్చోబెట్టాడా, కింద కూర్చోబెట్టాడా, ఇవే వాడి మైండ్ లో పనిచేయవు. కనుక దాన్ని ఏమన్నారంటే రైట్ విత్డ్రాల్ అని అన్నారు. సో ఈ త్రీఫోల్డ్ పర్సనాలిటీ ఏమవుతుందంటే చక్కగా ఇది వీటిలో అన్ని కూడా చక్కగా లింకప్ అయిపోయి సోల్ యొక్క ఇది చక్కగా వీటి మైండ్ మీద పడటం, మైండ్ మీద పడినటువంటి వీటి బ్రెయిన్ మీద పడటం, ఇవి ఆపరేటర్స్. అప్పుడు చక్కగా బ్రెయిన్ అప్పుడు చక్కగా ఇదిగో కంటి తడిగా ఇక్కడ చూడు అని చెప్తుంది, కన్నెళ్ళు అక్కడ చూస్తుంది, చక్కగా అక్కడ ఉండవలసిన విషయం వీడికి బాధపడిపోతుంది, వెళ్ళిపోతుంది. వేరేవి ఇంకేవి ఉండవు. దానికి మనకి మాస్టర్ గారు రాసేటువంటివి చూస్తుంటే చక్కగా ప్రాక్టీస్ మళ్ళీ ఆయన రాస్తారు. మాస్టర్ గారు ఆయన ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం ఆయన వెళుతుంటే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతుంటే ఇద్దరు ఆజానుభావులు ఎదురు వచ్చి ఆశీర్వదించరి అని రాస్తారు. మరి ఇద్దరు ఆజానుభావులు వచ్చినటువంటి వాళ్ళేమో ఎక్కడో వాళ్ళు దాచుకుని రాలేదు, వాళ్ళు మామూలుగా అందరిలో వచ్చారు. మరి అందరూ ఆ పాయింట్ ఎందుకు ఐడెంటిఫై చేయాలి? అందరూ ఏమనుకుంటారు, ఏదో జనాలు వస్తున్నారు పోతున్నారు అనుకుంటారు. మరి మాస్టర్ గారు ఏమని రాశారు, ఇద్దరు ఆజానుభావులు వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు అని అంటారు. అంటే ఏంటి, వాళ్ళ కరెక్ట్ గా వాళ్ళనే వీళ్ళు చూస్తారు, అంతే, వేరే వాళ్ళని వీళ్ళు చూడటం అవసరం లేదు. ఇది ఒక ఆపరేటర్స్ అంత చక్కగా తయారైపోతుంది, బాగుంటుంది. సో దట్ ఈస్ ది ఫిఫ్త్ పాయింట్. Sixth point says, the high-grade intellectual personality, with its focus of attention in the region of pituitary body, begins to vibrate in unison with the highest center in the region of the pineal gland. Then a magnetic field is set up between the positive soul aspect, and the waiting personality, which is rendered receptive by the process of focused attention. Then the light, we are told, breaks forth, and we have the illumined man and the appearance of the phenomenal light in the head. And
చక్కగా వీటిలో పీనియల్ గ్లాండ్ అంటే చక్కగా ఇచ్చినట్టు, దట్ ఈస్ ది పాజిటివ్ ఆస్పెక్ట్. అలాగే పిట్యూటరీ బాడీ ఇవన్నీ చక్కగా లింక్ పెట్టి ఇదంతా కూడా నెగిటివ్ ఆస్పెక్ట్. ఈ రెండు ఎప్పుడైతే అక్కడ చక్కగా కలుస్తాయో ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్ చేత లైట్ అంటున్నది వెలుగుతుంది అని ఎలా అయితే మనం చెప్తామో, అలాగే వీటిలో హెడ్లో లైట్ అంటున్నది ఏర్పడుతుంది. లైట్ ఏర్పడుతుంది. అది లైట్ ఇన్ ద హెడ్ అన్న విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఆల్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ disciplined life and the focusing of consciousness to the head. వీడు కాన్షియస్నెస్ హెడ్ కి చక్కగా ఫోకస్ అయ్యేటట్టుగా వీడుకుంటారు. అంటే ఊర్ధగమనముగా వీడు జీవించగలగడానికి చేసుకుంటారు. అంటే ఇది చేయాలంటే నిత్య జీవితం నుంచి పక్కకి రావాలని అస్సలు అనుకోకండి. మన నిత్య జీవితంలో జీవిస్తూనే ఇవన్నీ స్టెప్స్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది దిస్ ఈస్ ఇన్ ఇట్స్ టర్న్ బ్రాట్ అబౌట్ through the attempt to be concentrated in the daily life and also through definite concentration exercises. These are followed by the effort to meditate and later, much later, the power to contemplate makes itself felt. So contemplation అంటే చక్కగా వీడికి ఏర్పడుతుంది. ఇదంతా చక్కగా చేసుకుంటే వచ్చరికి చక్కగా వీడు చోట్లో ఉన్నటువంటి వాటితో వీడు లింకప్ అవడం, కాన్సన్ట్రేషన్, మెడిటేషన్ తర్వాత కాంటెంప్లేషన్ వీడు చక్కగా అది ఇప్పుడు జరుగుతుంది. కాంటెంప్లేషన్ అని మనం చదువుకున్నాం కదా, అది ఇక్కడ చెప్తున్నారు. సో వాడు చేయాల్సినటువంటి ప్రాక్టికల్ స్టెప్స్ ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారో, కాంటెంప్లేషన్ అని మనకి ఏదైతే చెప్పారో ఇద్దరు క్లాసెస్ లో, అది ఈ స్థితికి వీడి ఇవన్నీ చేసుకుంటూ రావడం చేతి ఈ స్థితికి వస్తారని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఏ బ్రీఫ్ సమ్మేషన్ ఆఫ్ ది మెకానిజం ఆఫ్ ది ప్రాసెస్ అండ్ ఇస్ నెసెసర్లీ టెస్ట్ అండ్ ఇన్కంప్లీట్. అది అంటే ఒక ఇన్ బ్రీఫ్ గా మనకి ఇవన్నీ చెప్తున్నాం. సో ఇవి బేసిక్ గా ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. These ideas have to be accepted tentatively. However, before there can be an intellectual approach to the meditation work, it is justifiable to accept such an hypothesis as the above as to accept any hypothesis as a working basis for investigation and conduct. It is perhaps more justifiable, for so many thousands have proceeded upon these assumptions, have fulfilled the needed requirements, and as a result have changed assumption into certainty and reaped the reward of open-mindedness, persistence and investigation. అంటే ఎన్నో వందల మంది, వేల మంది వాళ్ళందరూ దర్శించి ఇచ్చినటువంటి మహానుభావులు, ఋషులు, గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా దర్శించి ఇచ్చినటువంటి మార్గం ఇది విషయం. అందు గురించి ఏదైనా జీవితంలో కాస్త హాయిగా ఆనందంగా జీవించాలంటే ఇది మార్గం. అంతే ఏదో రోజు నేను ఏదో ప్రాక్టీస్ చేసేసి ఏమండి మీరు ఇలా జీవించేయండి అని ఎవడైనా చెప్తే ఆ విషయాలు మనం నమ్మక్కర్లేదు. కనుక పెద్దలు ఇచ్చినటువంటి చక్కనైనటువంటి మార్గం మనకి దర్శనాత్మకంగా మనకి ఇచ్చారు. వాటిని జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ మార్గంలోనే అందరూ ఇచ్చారు గ్రంథాలు ఇవన్నీ కూడా అని చెప్తున్నారు. ఇట్ ఈస్ పర్హాప్స్ మోర్ జస్టిఫిబుల్ ఫర్ సో మెనీ థౌజండ్స్, ఎంతో మంది. సో దిస్ ఈస్ రైట్, ఇలానే ఉండాలి, ఇది కరెక్ట్ అంటాడు. ఎన్నో వేల మంది భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఇది మార్గం నడిచి చూపించినటువంటి విధానం ఇది. హ్యావింగ్ ఫార్ములేటెడ్ our hypothesis and accepted it temporarily, we proceed with the work until it proves false or until our attention is no longer engaged. And hypothesis is not necessarily false because it fails to prove itself in the time we deem proper. People frequently give up their pursuit in this field of knowledge because they lack the needed perseverance. So generally people లో perseverance అంటే ఏదో మనకి ఉదాహరణకి సాధన చేస్తున్నాం. ఈ సాధన చేస్తున్నప్పుడు మహానుభావులు వీళ్ళందరూ దర్శించి ఇచ్చారని విషయం చెప్పారు. అయితే మనకి పెర్సర్వెన్స్ అనేటువంటిది ఉండాలి. అంటే చేస్తున్నటువంటి పని అందు ఒక చక్కని శ్రద్ధ, భక్తి కలిగి ఎటువంటివి ఉన్నా సరే మనం చేసుకుంటూ వెళ్ళగలడం అనేటువంటిది ఉంటే దర్శనం అవుతుంది. మనం బట్టగలు ఇది కడతాం కదా, వీ కెన్ క్రాస్ ది థింగ్స్. అది సో అది చెయ్యాలంటే వీడు చక్కగా చేసుకుంటూ వెళ్ళలేదో 4 రోజులు చేసి మన వాళ్ళని ఎక్కడ అవుతుందండి ఇవన్నీ. మనకి ఇంత లోపల బీపీ వచ్చింది, బీపీ వచ్చేసరికి చూసారా ఇవో వస్తున్నాయి. సో మనం ఏవో టాబ్లెట్లు వాడుకోవడం, వీటిలో వీడు మన ఆరోగ్యం ఇలా అయిపోతుంది. అలా ఈ ఆలోచనలు వీడు ఎక్కువ విడిపోవడం అను చేసుకున్నటువంటి సాధన అయినటువంటిది వదిలేసుకోవడం అనేటువంటిది వీడు ఎక్కువగా అలా జారిపోవడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నేను హైపోథసిస్ అన్నది చేసుకున్నటువంటి సాధన నుంచి జారిపోవడం ఎప్పుడూ చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఫెయిల్ అవుతుంటే మనం సక్సెస్ అవుతుంటాం, ఫెయిల్ అవుతుంటే సక్సెస్ అవుతుంటాం. కానీ చేస్తున్నటువంటి సాధన మనం చక్కగా అలా నిలబెట్టుకుంటూ మెట్టు బై మెట్టు అలా ఎక్కుకుంటూ వెళ్తే, అంటే రోజు ప్రేయర్ చేయడం అదొక మెట్టు ఎక్కడం చాలా ఇది. కనుక అలాంటివి మనం చేసుకుంటూ వస్తుండడం చేత ఏమవుతుందంటే మనకి ఈ పెర్సర్వెన్స్ అంటే ఎటువంటి కష్టం వచ్చినా సరే వీడు సాధన వదలరా అంటుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ లింకప్ అనేటువంటి చక్కగా ఏర్పడుతుంది.
లింకప్ ఎప్పుడైతే ఏర్పడుతుందో చక్కగా వీడికి ఈ సాధన అనేటువంటిది నిలబడుతుంది, అది వీడిని రక్షిస్తూ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. So knowledge, this field of knowledge, because they lack the needed perseverance or their interest becomes engaged elsewhere. However, we are determined to go forward with our investigation and give the ancient techniques and formulas time to prove themselves. We proceed, therefore, to comply with the first requirements and endeavor to bring to bear upon life a more concentrated attitude of mind and to practice daily meditation and కాన్సన్ట్రేషన్. డైలీ ప్రతిరోజు మనకి ఈ మైండ్ చక్కగా విచ్చుకుని అది మనకు ఉన్నటువంటి విషయంలో అది చక్కగా విచ్చుకుని పనిచేయాలి. అది మనకు కావాలంటే చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు మనం మార్చలేం, చుట్టూతో ఉన్నటువంటి విషయాలు మనం చేయలేం. కానీ ఆ పరిస్థితుల్లో మన మైండ్ చక్కగా ఫోకస్ అయింది అనుకోండి, దేని మీద దృష్టి ఏర్పడాలో దాని మీద దృష్టి ఏర్పడుతుంది. ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సొల్యూషన్ అనేటువంటి చక్కగా తడుతుంది, అది ఏర్పడుతుంది. అంటే అది ఏర్పడాలి మనకి. సిచ్యువేషన్స్ని అవంతా వస్తుంటాయి, వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ వీడికి దొరికిపోతుంటే వీడికి అవి ఏవి కూడా ప్రాబ్లమాటిక్గా ఉండవు. సో వీడికి సొల్యూషన్స్ అనేటువంటి చక్కగా వీడి మైండ్కి తట్టాలి అంటే వీడి మైండ్ చక్కగా ప్రశాంతంగా ఉంటూ ఉండాలి. అది ఇక్కడ విషయం. కనుక దానికి ఏం చేయాలంటే ప్రతిరోజు మెడిటేషన్ చేయండి అని చెప్తున్నారు. దీనికి కాన్సన్ట్రేషన్ అది. ఇఫ్ వీఆర్ బిగినర్స్ ఆర్ possessed of an unorganized mind, greedy, versatile and unstable, we start it to practice concentration. If you are trained intellectuals or have the focused attentiveness that business training confers, we need only to reorient the mind to a new field of awareness and begin truly to meditate. కొత్తగా మనం సాధనలోకి వచ్చాం అనుకోండి, కొత్తగా సాధనలోకి వచ్చినటువంటి వాడికి నేర్చుకుంటూ వీడు రావడం అనేటువంటిది కొంచెం స్టెప్ బై స్టెప్గా వచ్చేటువంటి విధానం. అలా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ వీడు ఉన్నాడు అనుకోండి, వాడు ఆల్రెడీ వాడుకుంటున్నాడు, కానీ వాడికి ఉన్నటువంటి పరికరాలని వాటికి చక్కగా పేర్లు విధానము ఇక్కడ చెప్తారు, దాని ఫంక్షన్స్ ఇవన్నీ అంతే. వాడు తొందరగా వాడు రీఓరియంట్ అయిపోగలడు అని చెప్తున్నాడు. ఏమీ పని లేకుండా, ఏమీ సరైనటువంటి ఫోకస్ లేకుండా ఉండేటువంటి వాడు ఫోకస్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా ఒక ఫోకస్ ఓరియంటెడ్గా ఒక బిజినెస్ అనో ఒక చక్కటి జీవన విధానం ఇది ఆల్రెడీ చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి తొందరగా వాడు ఫోకస్ అయిపోగలడు మెడిటేషన్ రోజు చేసుకోవడం చేత. ఇట్ ఈస్ ఈజీ టు టీచ్ మెడిటేషన్ టు ద ఇంట్రెస్టెడ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్. బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్కి మెడిటేషన్స్ గురించి చెప్పడం చాలా ఈజీ అండి. ఎందుకంటే వాడు ఈ 5 సెన్సెస్ మనస్సు ఇవన్నీ వీడు చక్కగా వాడుకుంటూ వాడు పని చేసుకుంటున్నాడు చక్కగా. అంటే ఎలా వాడుకోవాలి అలానే వాడుతున్నాడు తప్పితే ఇష్టం వచ్చినట్టు వాడుకోవట్లేదు. అందుకే అలాంటి వాడికి ఈ విషయాలు బోధపడడం అనేటువంటి చాలా ఈజీ అయిపోతుందని చెప్తున్నాను. నెక్స్ట్, ద రెగ్యులర్ మెడిటేషన్ వర్క్ ఈస్ అటెంప్టెడ్ అండ్ సర్టెన్ టైమ్ ఈస్ సెట్ అపార్ట్ ఈచ్ డే ఫర్ దిస్ పర్టికులర్ వర్క్. రోజు ఈ మెడిటేషన్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక పావు గంట సమయం మీరు తీసుకోండి. ప్రతిరోజు ఒక పావు గంట సేపు మీరు మెడిటేషన్ చేయండి చెప్తున్నారు. అన్నీ కూడా ఇది చెప్తున్నటువంటి అట్ ద బిగినింగ్ 15 minutes ఇస్ యాంపుల్ టైం. 15 నిమిషాలు చేస్తే చాలు రోజు. దిస్ ఇస్ ప్రిఫరబ్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్ అని చెప్తున్నారు. ఉదయం పూట చక్కగా మనం మన ఇంట్లో వాళ్ళతో సంబంధం అవసరం లేదు, మనం చక్కగా మన పాటికి మన సమయం ప్రేయర్ టైంకి చక్కగా లేచిపోవడం, ఓ పావు గంట సేపు ప్రేయర్ చేసుకోవడం, అంతే చాలు. ప్రతిరోజు మార్నింగ్ చేసేటువంటి దాంట్లో ఎంతో ఎనర్జీస్ ఉంటాయి, చాలా విశేషమైనటువంటి ఇది ఉంటుందని చెప్తున్నారు. కనుక ప్రతిరోజు 15 minutes కెన్ ఆల్వేస్ బి ఫౌండ్. మనం ఎంత బిజీగా ఉన్నా సరే మన 15 minutes లేనటువంటి వాడు ఎవడు లేడండి, నాకు టైం లేదండి అని ఎవడైనా అనుకుంటుంటే దట్ మీన్స్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ మెడిటేషన్. అంత సింపుల్గా. ఎంత బిజీ వాడికైనా సరే 15 నిమిషాలు టైం ఉండదా అండి? అలాగే సార్ పొద్దున్నే నాకు టైం ఉండదని అంటే దట్స్ ఆల్ రైట్. పొద్దున్నే టైం మీకు ఉండకపోతే కనీసం మీకు రోజు మొత్తంలో ఒక 15 నిమిషాల టైం ఎప్పుడైనా సరే చక్కగా ప్రశాంతంగా కూర్చునేటువంటి టైం పెట్టుకోండి. ఆ టైంకి చక్కగా ఒక 15 నిమిషాలు ప్రశాంతంగా మీరు ధ్యానం చేసుకోండి. వీలైనంత వరకు, కుదిరినంత వరకు మార్నింగ్ 15 minutes పెట్టుకోండి. కుదరదు పొద్దున్నే మనకి అని అనుకున్నటువంటి వాళ్ళు రోజు మొత్తంలో ఒక 15 నిమిషాలు చక్కగా మెడిటేషన్కి కేటాయించుకోండి అని చెప్తున్నారు. First of all, we have endeavored to find time early in the morning for our meditation work. The reason for this is that after we have participated in the happenings of the day, అది మనం ఎందుకు పొద్దున్నే అని చెప్తున్నారంటే, మనం దైనందిక జీవితంలో కంటే మార్నింగ్ మన యొక్క ప్రోగ్రామ్స్ అనేటువంటి అన్ని స్టార్ట్ అవుతాయి.
వాటిల్లో స్టార్ట్ అయిపోయిన తర్వాత మన మైండ్ అంతా కూడా ఒక టెన్షన్స్, ఒక గజిబిజిగా వాడు వస్తాడు, వీడు ఫోన్ చేస్తాడు, వాడికి సమాధానం చెప్పుకోవాలి, వీడితో మాట్లాడాలి, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి మన మైండ్. సో మార్నింగ్ ఫ్రెష్ అవర్స్ లో ఇదైతే ఇంకా స్టార్ట్ అవుతుంది ఈ గజిబిజి అంత మైండ్కి. అందునుంచి ఈ స్పిరిచువల్ మెడిటేషన్ అంటే వీడు చక్కగా ఎప్పుడైతే పొద్దున్నే వీడు చేసుకుంటాడో ఈ ప్రశాంతంగా వీడు వర్క్లోకి దిగుతాడు. అప్పుడు ఈ ప్రశాంతత వీడి మైండ్ని చక్కగా అలా వాడిని ఒక టెన్షన్స్ ఏమన్నా సరే ఆ ప్రశాంతతోటి వీడు లింకప్ చేసుకుని వీడు చేస్తుంటాడు కాబట్టి వీడి మైండ్ ఎక్కువ టెన్షన్ ఓరియంటెడ్నెస్ అంటాడు వీడికి రాకుండా వీడికి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు. అందు గురించి పొద్దున్నే చెప్తున్నాను అంటున్నారు. పొద్దున్నే చేసుకోవడం వల్ల ఏంటంటే మైండ్ చాలా ప్రశాంతత తయారవుతుంది. ఈ ప్రశాంతతతోటి ఈ ఆధ్యాత్మిక భావంతో వీడి యొక్క రెగ్యులర్ లైఫ్ వర్క్స్ వీడు స్టార్ట్ చేసుకుంటాడు. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందంట. లేకపోతే వీడు ఒక చిరాకు పరాకులతో వీడు నిద్ర లేచాడు అనుకోండి, ఆ చిరాకు పరాకులతో వీడు మెడిటేషన్ అదేంటి వాడి యొక్క రెగ్యులర్ వర్క్స్ లోకి వెళ్ళాడు. అప్పుడెప్పుడో 10 గంటలకో 12ంటికి వీడు మెడిటేషన్ చెప్పాడు, ఉండండి వాడు వస్తాడు ఇప్పుడు అన్నటువంటి ఈ వర్క్స్ లో ఎక్కువగా బిజీ అయిపోయి మనం మెడిటేషన్ ప్రశాంతంగా చేసుకోలేకపోతాము. అందుగురించి పొద్దున్నే చేసుకుంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్తున్నాను. ఒకవేళ కుదరదు అని అనుకున్నటువంటి వాడు కొన్ని మిగిలిన టైంలో ఎప్పుడప్పుడు కాసేపు పెట్టుకోండి అని చెప్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏ స్టేట్ ఆఫ్ వైలెంట్ వైబ్రేషన్ అది స్పిరిచువల్ థింగ్స్ అండ్ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ ది సోల్ వీ హ్యావ్ లివ్ ద డే ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ఎందుకంటే మెడిటేషన్ చేసుకోవడం చేత ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్ లింకప్ అవుతుంది. సోల్ ఆస్పెక్ట్ లింకప్ అయ్యి సోల్ మైండ్ డైరెక్ట్ చేయగలిగేటువంటి స్థితిలోకి ఉంటుంది. ఇప్పుడు పొద్దున్నే మెడిటేషన్ చేసుకోవడం చేత సోల్ మైండ్ డైరెక్ట్ చేస్తే వీడు వర్క్స్ చాలా ప్రశాంతంగా. అలా కాకుండా మైండ్ బ్రెయిన్ ఇది ఎక్కువ వర్క్స్ లో ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, అవి అంత బాగా చేయలేవు కదా. అందుకే సోల్ ఆస్పెక్ట్ వీటి లింకప్ చేసుకోవడం చేత ఈ రకమైనటువంటి సులువు ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వీ షల్ ఎండెవర్ టు ఫైండ్ ఎ ప్లేస్ దట్ ఈస్ రియల్లీ క్వైట్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఇంట్రూషన్. నెక్స్ట్ ఇస్ ఒక టైం మనకు చెప్పారు, నెక్స్ట్ ఒక ప్లేస్ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఈ ప్లేస్ ఎలా ఉండాలంటే చక్కగా మనం ధ్యానం చేసుకోవడానికి మనకు అనువుగా ఉండేటువంటి ప్రదేశం ఒకటి పెట్టుకోండి. అంటే శబ్దములు వీటికి సంబంధించినటువంటి పాయింట్ కాదు ఇక్కడ చెప్తున్నటువంటిది. మనం ఎక్కడ కూర్చున్నా సరే మన చుట్టూ శబ్దాలు ఇవన్నీ ఉంటుంటాయి. ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం అనుకోండి, కింద వాడు పక్కవాడు ఇవన్నీ శబ్దాలు వస్తే మనం అక్కడ ఎక్కడికో పోయి ధ్యానం చేసుకోవాలని కాదు ఇక్కడ మనం చెప్తున్నటువంటిది. మన ఇక్కడ ఒక ప్లేస్ అనేటువంటిది పెట్టుకోవడం చేత ఏం జరుగుతుందంటే ఆ ప్లేస్కి మనం ఈ పాయింట్స్ మనం అక్కల్ట్ మెడిటేషన్స్ లో కూడా మనం చెప్పుకోవాలి. ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి చక్కగా వీడి మైండ్ ఆటోమేటిక్గా ట్యూన్ అప్ అయిపోతుంది అనమాట. మెడిటేషన్ ఆ ఇది ఉంటుందంట, ఆ చోట్లో ఆ పవర్ ఉంటుంది. అందుగురించి ప్రేయర్ హాల్ అనేటువంటిది ఒకటి పెట్టేసుకోవాలి, ప్రేయర్ రూమ్ అను లేదా మెడిటేషన్ ప్లేస్ అను ఒకటి పెట్టేసుకోండి. ఒక ప్లేస్ ప్రతిరోజు ఆ ప్లేస్ లో కూర్చోడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుందండి. సో ఆ ప్లేస్ లో మనం కూర్చొని మనం చేసుకోవడం చేత ఏమవుతుందంటే చోట్లో అనేటువంటి ఎనర్జీస్ వీడు అక్కడికి వచ్చేటికి ఆటోమేటిక్గా వీడు లింకప్ అయిపోతాడు. అందు గురించి ఆ ప్లేస్ అనేటువంటిది ఒకటి మనకి ఇక్కడ మళ్ళీ అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మనకి. Aspirants to meditation talk much about the opposition they meet from their family and friends. ఎవరైతే ఇది చేసుకుంటుంటారో వీడి ఫ్యామిలీ అంటే మనం ఫేస్ చేసేటువంటి ట్రబుల్స్ అన్నీ ఆయనకు తెలుసు అండి. గురించి ఆయన ఏమని చెప్తున్నాను చాలా వివరంగా చెప్తారు. మనం ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో అంటే మన ఇంట్లో వాళ్ళు చేసుకోకపోవచ్చు కదా, వాళ్ళని కూర్చోబెట్టండి అని ఆయన ఎక్కడ ఒక పాయింట్ రాయలేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు మనతో పాటు ప్రేయర్ కూర్చోవాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. సో మనకు ఒక అపోజిషన్ అనేటువంటిది వస్తుందండి ఇంట్లో ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి. ఏమిటి రాను పొద్దున్న కూర్చుని ఏమిటిది, దాంతో మాకు ఒకవేళ ఇంట్లో స్త్రీ అనుకోండి, అవును నాకు కాఫీ ఇవ్వకుండా ఏమిటి నువ్వు పొద్దునే అని అనొచ్చు హస్బెండ్. అయితే ఒక పాయింట్ ఆయన చెప్తున్నారు, అవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. ఒక పాయింట్ ఏంటంటే కనుక మనకి ఉన్నటువంటి 15 minutes గురించి వాళ్ళకి అన్ని మనం చేసి పెట్టేస్తాం. మనం ఈ 15 minutes గురించి మనం ఏం చేస్తాము, ఏమిటి కథ కమాయిషియల్ వీటి గురించి ఎవరితోటి ఏమీ చెప్పక్కర్లేదు. దట్స్ ఆల్ రైట్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్స్ అన్ని కూడా భర్త ఇచ్చేటువంటి పనులన్నీ కూడా భార్య చేసి పెట్టేస్తుంది కదా, ఏమీ చేయకుండా ఎగ్గొట్టట్లేదు. వాడికి ఏంటంటే దొరద, ఈవెన్ ఏదో ఏంటి ఊరికినే పోతుందంటే వీడు చేయుడు ఆమె ఏదో చేస్తోంది అది చెడగొడదామని ఏదో వాడి ఉద్దేశం. అందుకే వాడు ఏదో అందామని ఏదో చేస్తుంటాడు. వాడు అంటాడు కానీ బట్ యూ జస్ట్ అబ్జర్వ్ సైలెన్స్ అని చెప్పేస్తున్నారు. సైలెంట్ గా ఉండండి చెప్తే రీజనింగ్ ఇచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. ప్రేయర్ అనగా మాస్టర్స్ అని బ్రహ్మజ్ఞానం బోధించేటువంటి వారు ఏమిటి ఇలాంటిది ఇలా ఎక్స్ప్లెనేషన్లోకి మనం వెళ్ళామంటే వాడు మన ఇంకా ఇచ్చేసేస్తారు. అందు గురించి సైలెన్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేసాను అంతే. అది కానీ నీకు కాఫీ కావాలి ఇదిగో 6 గంటలకు కాఫీ అడగకు, నీకు అంటే 5:55 నీకు కాఫీ టేబుల్ పెట్టేస్తాను, లేదా 6:15 తర్వాత కాఫీ ఇస్తాను.
ఏది కావాలో చూసుకోండి అని చెప్పండి. 5:50 పెట్టారంటే కొంటే 5:50 మీరు కాఫీ వాళ్ళకి టేబుల్ మీద పెట్టేస్తారు, చక్కగా ప్రేయర్ కూర్చుంటారు అంతే. మనకి ప్రేయరు, ఈ సాధన వీటి గురించి మన ఇంట్లో వాళ్ళతో చర్చించక్కర్లేదు. ఇదంతా కూడా మన అంతర్ముఖ సాధనకు సంబంధించింది కాబట్టి ఇది అక్కడదే, అంటే దీనికి అవతల వైపుగా వాళ్ళ ఫ్యామిలీస్ అది అంతవరకు వాళ్ళకి ఇది, కానీ దీనిలో జరిగేటువంటిది వాళ్ళతోటి మనం చర్చించుకోక్కర్లేదు, వాళ్ళతోటి మనం చెప్పక్కర్లేదు అని చెప్తున్నారు. సో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ది హస్బెండ్ అబ్జెక్ట్స్ టు హిస్ వైఫ్ మెడిటేటింగ్ ఆర్ వైఫ్ వర్సా, లేదా వైఫ్ కాకుండా హస్బెండ్ మెడిటేషన్ చేసుకుంటున్నాడు అనుకోండి, వైఫ్ చిరాకు పడవచ్చు, పరాకు పడవచ్చు. అంత మాత్రాన వీడు ఆ మెడిటేషన్ వర్క్ ఆపుకోకర్లేదు. వాళ్ళ వైఫ్కి పొద్దున్న పాల ప్యాకెట్ కావాలా, కూరలు కావాలంటే అది నువ్వు 6:15 వెళ్ళి తెస్తానని చెప్పండి, 6 నుంచి 6:15 దాకా డిస్టర్బ్ చేయక్కర్లేదు. లేదా ఆవిడ పాటికి ఆవిడ అరుచుకుంటున్నా వీడు దాని మీద వీడు మైండ్ ఫోకస్ చేసుకోకర్లేదు. చాలా అంతర్ముఖ సాధనకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆవిడ ఏదో కిచెన్లో చప్పుళ్ళు చేసుకుంటూ కూర్చుంటుంది అనుకోండి, ఆ చప్పుళ్ళు వీడి చెవులు వస్తున్నాయి అనుకోండి, ఏమిటి లైఫ్, ఇలాంటి భార్య దొరికింది నాకు, ఏమిటి జీవితం, ఎప్పటికి నేను ఇది మోక్ష స్థితి పొంది, ఇలా వీడు అంటే వీడి ప్రేయర్ అంతా కూడా ఈ విషాద యోగంగా ఉంటుంది. అలా ఉండకూడదు కదా వీడు. అందు గురించి ఏమన్నారు, ముందరే చెప్పారు రైట్ విత్డ్రాల్ అని చెప్పేసారు. ఆవిడ పాటికి ఆవిడ పనులు, ఆవిడ చప్పుళ్ళు ఆవిడకుంటే ఉంటాయి, అవేవి కూడా వీడిని మైండ్ని అటువైపు లాగేయకూడదు. చక్కగా వీడు మాస్టర్ సివి అనగానే మాస్టర్ సివి మాత్రమే వీడు మనసులోకి వచ్చేటువంటి స్టెప్స్ మనకి ఇచ్చేసారు. అందు గురించి ఇక్కడ మళ్ళీ ఆ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. సో ఒక్కొక్కసారి సన్స్ అండ్ డాటర్స్ ఆర్ inconsiderate and thoughtless in interrupting the devotions of the parent. ఒకసారి అంటే చాలా వివరంగా ఆయన అంటే ఎంత బాగా మన గురించి ఆయన చెప్తారా అన్నట్టు. ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు కూతురు, ఇగో నాన్న నీకు ఫోన్ వచ్చిందని ఇవ్వచ్చు, ఏదో రకం డిస్టర్బ్ చేద్దామని ఉండొచ్చు. కనుక అలాంటివి కూడా ఏవి పట్టించుకోకండి, చక్కగా మీరు మెడిటేషన్ చక్కగా చేసుకోండి. ఫ్రెండ్స్ ఆర్ అన్సింపాథెటిక్ at the atoms. In the majority of cases, this is due fault of the aspirant himself, and women are the worst offenders in this respect. పాపం ఆడవాళ్ళు ఈ విధంగా ఎంతో అవమాన పాలవుతుంటారు, ఎన్నో అంటుంటారు, అన్నీ నాకు తెలుసని మీరు ఏం పట్టించుకోకండి అని చెప్తున్నారు. ఎంత హార్ట్లీగా మన ఇంట్లో మన తండ్రి ఎలా అయితే మన గురించి అంతా స్టడీ చేసి మాట్లాడతారో అలా ఈయన చెప్పుకుంటూ వస్తున్నారు అన్ని పాయింట్స్ మనకి. In this respect, people talk too much. It is nobody's business what we do with 15 minutes of our time every morning. వాడెవడు మన అడగడానికి అంటున్నాడు, ఇదిగా చెప్తున్నాడు అది. And there is no need to talk about it to our households or to enjoin upon them that they must be quiet because we want to make it. అలానే వాడిని మీరు అందరూ అరవకండి, నేను కాసేపు ప్రేయర్ చేసుకోవాలనక్కర్లేదు. వాడి పాటికి వాడి పని, మన పాటికి మన పని అంతే. నేను ముందర ప్లేస్ చెప్పేశారు, వెళ్ళి హాల్లో కూర్చున్నట్టు ప్రేయర్ చేద్దంటే మరి వాడు టీవీ చూడాలి, అందరికీ అలాంటి ప్లేస్ పెట్టుకోకండి. చక్కగా మీకు ఎక్కడైతే వీలైనంత వరకు ప్రశాంతత ఉంటుందో అప్పుడు కూర్చొని హాయిగా వాడి పాటికి వాడు టీవీ చూసుకుంటే వాడి పాటికి వాళ్ళు ఏదో పనుల్లో వాళ్ళు ఉంటారు అంతే. అంటే నిజానికి మనకి పతంజలి యోగ సూత్రాలు చెప్తే మాస్టర్ ఏం చెప్తారంటే, వీడి చక్కగా సాధన చేసుకుంటూ వీడు వస్తుంటే ఆటోమేటిక్గా వీడి కుటుంబం అంతా కూడా వీడు చేసేటువంటి ప్రేయర్లో వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి కూర్చుండిపోతారు. అంటే అటువంటి బిహేవియర్ వీడికి ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ కూడా ఎవరిని కూడా చిరాకు పడడు, పరాకు పడడు, ఎవరితోటి ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇలాంటిది ఏది ఉండదు. ఆటోమేటిక్గా వీడి కుటుంబం అంతా కూడా వీడు చేసేటువంటి వర్క్స్లోకి అలా మోల్డ్ అయిపోయి వాళ్ళు వచ్చేస్తారు. అది టైం, వాళ్ళకు కూడా ఒక టైం అనేటువంటిది రావాలి కదా. అందురించి కొందరి జీవితాల్లో 10 రోజులు, కొందరి జీవితాల్లో 10 సంవత్సరాలు, ఇలా టైం వైజ్ ఇట్ డిఫర్స్. బట్ హీ నీడ్ నాట్ ఇన్సిస్ట్ దెమ్ టు సిట్ విత్ హిమ్ ఫర్ మెడిటేషన్. It is impossible to get a moment for meditation before the family disperses for the day's work or before we all the chips level. Then, having found the time and the place, we shall sit down in a comfortable chair and begin to meditate. Next is ఎలా కూర్చోవాలి, మఠం వేసుకుని కూర్చోవాలా, కాళ్ళు ఒక్కాల మీద ఒక్కాలు వేసుకుని కూర్చోవాలా, ఒక్కాలు కింద పెట్టి కూర్చోవాలా, కాళ్ళు ఇవన్నీ ఏమీ అవసరం లేదండి, చాలా క్లియర్గా చెప్పేస్తారు. ఇవన్నీ మనకి తూర్పు దేశాల్లో అవన్నీ మనకి చెప్పారు. ఎందుకంటే ఒక ఆసన అనేటువంటి దేనికంటే కనుక మనలో ఈ ఫిజికల్గా మనకి ఎనర్జీస్ ఇవన్నీ రావడానికి ఒక ఆసన అనేటువంటిది ఇచ్చారు. కానీ మోర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వెన్ అంటే కనుక ఈ ఆసనం ఇవన్నీ కూడా మనకి అంటే ధ్యానానికి ఎలా కూర్చోవాలి, ఈ ధ్యానానికి కూర్చునేటువంటి విధానం ఏమిటంటే కనుక అంటే నువ్వు ఏ పోస్చర్లో అయినా కూర్చోవచ్చు, అది తప్పులేదు. అది నీకు నీ మైండ్ని ఫిజికల్ ప్లేన్లో అది బంధించేటట్టుగా మీరు కూర్చోకండి అని చెప్తున్నాడు. అంటే వీడు ఏదో వీడికి ఒక ఆసనం అనేటువంటిది ఏదో పెట్టాడికి
ఇప్పుడు ధ్యానం కూర్చున్నాడికి వీడు ఏమైపోతాడు, వీడు ఆ కాలు నొప్పనో ఈ చెయ్యి నొప్పనో వీడి మీద ఇలా మైండ్ ఫోకస్ అయిపోతుంటే ఇక ప్రేయర్ ఏం నిలుస్తుంది వీడికి. ఎందుకంటే నువ్వు కావాలంటే మాట వేసుకుని కూర్చో, లేదా కాళ్ళు చెప్పుకుని కూర్చో, లేదా కుర్చీ మీద కూర్చో, లేదా పడుకో. ఇలా మనకి ఆల్రెడీ మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మన ప్రేయర్లో ఇచ్చేసారు. సో అదే పాయింట్ ఆయన చాలా క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎట్లాంటి పోస్టర్లు అయినా కూర్చోండి, దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ అట్ ఆల్. సో అది పాయింట్ చెప్తారు మనకి. ద ట్రబుల్ విత్ సచ్ పోస్టర్స్. ఇంకొకటి ఏంటంటే ఈ పోస్టర్స్ అన్నట్టు చేస్తున్నడికి మనం ఏదో పోస్టర్ వేసుకుని గురించి చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనలో తెలియకుండా ఒక గర్వం అనేటువంటిది వచ్చేస్తుందండి. చూసారా, నేను ఇంతసేపు ఈ పోస్టర్లో కూర్చొని నేను తపస్సు చేశాను అంటుండదు. వచ్చేటికి ఏమవుతుంది, మిగిలిన వాళ్ళంతా కూడా మనకన్నా తక్కువ, వాళ్ళందరూ అంతసేపు చేయలేకపోయారు. చూసారా, ఆ పోస్టర్లో ఎక్కువసేపు కూర్చోరు. మిగిలిన వాడు పక్కన ఉన్నటువంటి వాడు అంటాడు మనతో, నేను 5 నిమిషాలు కూర్చొని నాకు కాళ్ళు లాగేసింటాను. మరి అది సాధన, నేను చూడు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాను, నేను గంట సేపైనా ఆ పోస్టర్లో కూర్చోగలను నేను. ఇలాంటి భావనలు వచ్చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అందు గురించి పోస్టర్ గురించి ఎక్కువ మీరు ఫోకస్ అవ్వకండి. ధ్యానం అనేటువంటిది ఏంటంటే మీరు హయ్యర్ ప్లేన్స్ తోటి మీకు లింకప్ అవ్వాలి, అది ప్రధానంగాని. మీరు ఏ పోస్టర్ల గురించి చెప్పారంటే విషయం ప్రధానం కాదు అంటే చెప్తూ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.